జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లో జరిగిన విధ్వంసాన్ని పెద్దవాళ్లకు న్యాయం పేదవాళ్లకు ఒక న్యాయం అనే నినాదాలతో తెలంగాణ భవన్ లో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. అయితే దీనికి కౌంటర్ గా హైడ్రా అధికారులు వాళ్ళ తరపు నుంచి ఎటువంటి తప్పులు జరగలేవు, అంతా మంచి జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల వేళ ప్రధాన పార్టీలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజల చేత మంచి జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తుంది హైడ్రా. ఇలాంటి చెరువులు సిటీలు చాలా ఉన్నాయి. అవన్నీ మళ్ళా హైడ్రా వల్ల మళ్ళా చెరువులు వస్తే సిటీ మంచిగా ఉంటుంది. చాలా వెదర్ కూడా ఇలా ఎండాకాలం ఎండలు ఎక్కువైపోతుంది, ఎండాకాలం వానాకాలం అని తెలుస్తలేదు. హైదరాబాద్ ఇప్పుడు చెరువులు వచ్చిన చిన్నపిల్లలకి ఆటలకు పార్కులు మెయిన్ లేవు. సీట్లు ఎక్కలే, ఏడో పైసలు పెట్టి వెళ్ళాలి, ఏడో కొన్నాను వందలు పెట్టి పోవాలి. హైదరాబాద్ ఇప్పుడు ఫ్రీగా ఇప్పుడు వచ్చి మేము పిల్లలకి ఆడిపించుకొని మేము వాకింగ్ చేయగలుగుతున్నాము. అంత ఫ్యామిలీతో వచ్చి ఒక చల్లగా వాతావరణం పీల్చుకోగలుగుతున్నాము. సీఎం గారు దీనికి అభినందించాలి, సీఎం గారిని. హైదరాబాద్ హైదరాబాద్ పట్టణంలో ఉన్న చెరువులు మొత్తం కూడా అభివృద్ధి జరిగితే అది హైదరాబాద్ ఉన్న ప్రజలకు వాటర్ సోర్సెస్ పెరుగుతుంది. కుంటలు చెరువులు ఉంటేనే భావితరాలకు వాటర్ అందుతుంది. భావితరాలకు వాటర్ ఉండాలంటే చెరువులు ఉండాలి, కుంటలు ఉండాలి. కాబట్టి ఈ కుంటలు మొత్తం కూడా ఈ హైడ్రా ఏదైతే అభివృద్ధి చేస్తా ఉందో మేము హైడ్రాని అభినందిస్తున్నాం. ఆ స్థలం మాకు కావాలి, ఆ స్థలం మాకు కావాలి. హైడ్రా జిందాబాద్, హైడ్రా జిందాబాద్, హైడ్రా జిందాబాద్, హైడ్రా జిందాబాద్. I express on behalf of entire colony our sincere gratitude to Ranganath Garu, Commissioner of Hydra, and entire team who made several efforts to regain and recharge, hand over this particular water tank for the community. The entire future community generations will remember the efforts of Ranganath Garu and his team and entire Hydra organization. And this is a lifeline for the entire community, Prashant Hills. It recharges the groundwater. It gives a very great opportunity for all the senior citizens to morning walk and many other things. So entire colony is indebted to Mr. Ranganath, the Commissioner of Hydra, and also entire team like Rajesh Shekhar and others who have visited several times, including Commissioner has visited not less than half a dozen times this area, and sincere efforts and dedication they put, and we will put on paper and register express our thanks and gratitude to the entire team of Hydra. It is making a wonderful efforts. Really, the whole world is appreciating the entire Hydra team, for which we are ever grateful to you. హైడ్రా టీమ్ రంగనాథ్ రావుకి అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలా ఇదైపోయింది, డెవలప్మెంట్ బాగా ఎక్కువైపోయింది. ఈ టైంలో ఈ లంగ్ స్పేస్ చాలా ముఖ్యం ఈ ఏరియాలో. సో దాని గురించి టైంలో కాపాడారు మా కాలనీ అసోసియేషన్, రంగనాథ్ గారు, హైడ్రా టీమ్ అందరికీ, గవర్నమెంట్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. వందేమరాజు సమస్య చాలా పెద్దది. ఫ్రమ్ ద బిగినింగ్ పంచవటి కాలనీ నుంచి ఎంప్లాయీస్ కాలనీ నుండి వెళ్ళిపోతుంది. దాన్ని ఎంత సఫర్ అవుతున్నారంటే అందరూ, ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్లలకు చాలా రకాలుగా ఇబ్బందులు వచ్చింది. దాన్ని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో మా ఆల్ కాలనీ ఫెడరేషన్ వంశీ గారు దాన్ని విజిట్ చేసి దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చేశారు. దయచేసి దాన్ని ఇంకా బాగా డెవలప్ చేసి అందరికీ విముక్తి కల్పిస్తారని హైడ్రా కానీ మా ఆల్ కాలనీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కానీ నా యొక్క విజ్ఞప్తి. థ్యాంక్ యూ వెరీ మచ్. We are very thankful to Hydra for making this land a park. We are very